హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మనం స్వతంత్రం వైపు 7 అడుగుల్లో ఒక అడుగు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. అది స్వదేశీ ఉద్యమం. రెండవ అడుగు చిన్న అడుగు స్వయం పాలన ఉద్యమం. స్వదేశీ నుంచి మనం స్వయం పాలన వైపు కొంచెం పురోగతి సాధించినాం. స్వయం పాలన హోమ్ రూల్, ఈ సెకండ్ ఉద్యమం మనకి హోమ్ రూల్ మూమెంట్ అని చెప్పేసి. ఈ ఉద్యమాన్ని మన సౌలభ్యం కోసము 3 భాగాలుగా అధ్యయనం చేస్తాం. ఫస్ట్ది ఉద్యమం, ఈ మూమెంట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, కారణం ఏంటి, ఉద్యమ గమనం ఏంటి, ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, ఉద్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వము ఉక్కుపాదంతో ఎలా అణిచివేసింది అని దాన్ని డిస్కస్ చేస్తాం. సెకండ్ది లక్నో ఒప్పందము. ఈ లక్నో ఒప్పందము 1916, వెరీ ఇంపార్టెంట్ సెకండ్ క్లాస్ ఇది. ఈ ఒప్పందంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ రెండు కూడా కలిసిపోతాయి. అంటే రెండు కలిసి ఒక పార్టీ ఏర్పడవు, కానీ ఇద్దరు కలిసి బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా తమ డిమాండ్ కోసం ఫైట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక హిందూ వ్యతిరేకి అని ముద్రపడ్డ మహమ్మద్ అలీ జిన్నా, ఒక ముస్లిం వ్యతిరేకి అని ముద్రపడ్డ ఈ తిలక్ మహారాజ్ ఇద్దరి కృషి ఫలితంగానే ఈ లక్నో ప్యాక్ట్ అనేది ముందుకు పోతుంది. అదేవిధంగా ఈ లక్నో సెషన్లో ఈ ఏసీ మజుందర్ అని చెప్పేసి అధ్యక్షుడు ఆ సెషన్కి. ఈ సెషన్లో అతివాదులు మితవాదులు కలిసిపోతారు. కొంచెం దీని బ్యాక్గ్రౌండ్, ఈ లక్నో ఒప్పందం యొక్క ఇంపాక్ట్ ఏంటని చెప్పేసి, ఫలితం ఏంటని చెప్పేసి సెకండ్ క్లాస్ డిస్కస్ చేస్తాం. థర్డ్ క్లాస్లో 1919 భారత ప్రభుత్వ చట్టము, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అని చెప్పేసి, ఈ ఉద్యమంలో ఉన్న డిమాండ్స్ ఈ చట్టంలో ఉన్నాయా లేవా, ఎందుకంటే ఈ చట్టము తెస్తామని చెప్తేనే ఈ ఉద్యమాన్ని ఆపేస్తారు ఇండియన్స్. సో ఉద్యమ డిమాండ్ ఈ చట్టము తీర్చిందా లేదా, సంతృప్తి చెందారా లేదా అని చెప్పేసి డిస్కస్ చేస్తాము. ఈ 3 అయ్యాక ఈ స్వయం పాలన హోమ్ రూల్ మీద ప్రాక్టీస్ ప్రశ్నలు చేస్తే ఇక మన ఉద్యమంలోకి 3వ అడుగు ఇక గాంధీజీకి ఎంటరింగ్ అని చెప్పేసి అది డిస్కస్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్, గాంధీ యుగం వస్తుంది అందులో. ఫైన్. ఫస్ట్ ఉద్యమము, కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, దీనికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫస్ట్ది ఈ ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1914 నుంచి 1918 వరకు జరిగింది. ఇందులో 2 కూటమిలు ఉంటాయి. ఒక కూటమికి బ్రిటన్ నాయకత్వం వహిస్తుంది, బ్రిటిష్ ప్రభుత్వము. ఇందులోనే అమెరికా ఉంటుంది, రష్యా ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది. అంత మనకి అవసరం లేదు ఇక్కడ. వర్సెస్ జర్మనీ, ఇంకో కూటమికి జర్మనీ నాయకత్వము. ఈ జర్మనీ కిందనే టర్కీ ఉంటుంది. ఇది మనకు అవసరము. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ప్రభుత్వము బ్రిటన్కి అగెనిస్ట్గా ఉన్న కూటమిలో ఉన్నది. అదొక్కటి మనకు అవసరం అంతే. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి, టర్కీ అనేది బ్రిటన్కి అగెనిస్ట్గా ఉంది, ఎక్కడైనా పనికి వస్తుంది మళ్ళీ. సెకండ్ది అన్నీ బీశాంట్, నాట్ అనిబిసెంట్, అన్నీ బీశాంట్. ఈ అన్నీ బీశాంట్ ఒక ఐరిష్ లేడీ, ఐర్లాండ్ మహిళ. ఈమె నాస్తికురాలు. ఈమె ఫ్రెండ్ వచ్చేసి చార్లెస్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. నేను అన్నీ మొత్తం మోడర్న్ ఇండియా అయిపోయాక కొన్ని టేబుల్స్ రూపంలో పీడిఎఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పంపిస్తా. అంటే గాంధీజీ మీద ఎవరు ఎఫెక్ట్ ఉంటారు, తిలక్ మీద ఎవరి ప్రభావం ఉంటుంది, అన్నీ బీసెంట్ మీద ఎవరిది ఉంటుంది, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మీద ఎవరిది ఉంటుంది, ఒక పట్టిక రూపంలో ఇస్తాను. ఈ అన్నీ బీసెంట్ మీద అయితే ఈ చార్లెస్ బ్రాడ్లా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈయన గొప్ప దైవభక్తుడు చార్లెస్ బ్రాడ్లా. అంతవరకు నాస్తికురాలుగా ఉన్న ఈ అన్నీ బీసెంట్ని ఈ చార్లెస్ బ్రాడ్లా ఇంకా గొప్ప దైవ భక్తురాలిగా మార్చేస్తాడు. హిందూ మతం పట్ల ఈమె ప్రేమ పెంచుకొని ఇంకా ఈమె ఈ మతం అధ్యయనం చేసే ఒక సంస్థలో జాయిన్ అవుతుంది.
అదే దివ్య జ్ఞాన సమాజము. వెరీ ఇంపార్టెంట్, ఇది మళ్ళా వస్తుంది. ఏది ఈ దివ్య జ్ఞాన సమాజం అనేది ఇక్కడ డిస్కస్ చేయం కానీ ఇది 1875లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక ఇద్దరు భార్యాభర్తలు స్థాపిస్తారు. మేడం బ్లెవెటిస్కి, సెకండ్ వచ్చేసి కల్నల్ ఆల్కట్ లేదా అల్కాట్ అని చెప్పేసి. ఈ ఇద్దరు కలిసి న్యూయార్క్ నగరంలో 1875 ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్లో దివ్య జ్ఞాన సమాజం అంటే ఇంగ్లీష్లో థియోసోఫికల్ సొసైటీ అమెరికాలో న్యూయార్క్లో స్థాపిస్తారు. ఏంటి దివ్య జ్ఞాన సమాజం యొక్క లక్ష్యం అంటే రెండు ఉంటాయి. ఒకటి అతేంద్రియ శక్తులు అంటే మంత్రతంత్రాలని అధ్యయనం చేయడము. సో దయ్యం ఉంది కాబట్టి దేవుడు ఉంటాడు. సెకండ్ ఆధ్యాత్మికత. ఈ రెండింటిని అధ్యయనం చేయడమే ఈ దివ్య జ్ఞాన సమాజము థియోసోఫికల్ సొసైటీ యొక్క లక్ష్యము. వీళ్ళు స్థాపించిందేమో న్యూయార్క్లో. ఈ అన్ని సెంట్ కూడా జాయిన్ అవుతుంది, అమెరికా వచ్చేస్తుంది. 20 ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోతాయి. 1890స్లోకి వస్తారు. ఎవరు కూడా వీళ్ళ మాట వినరు, ఒక్కరన్నా ఆ సమాజంలో జాయిన్ కారు. సో వాళ్ళకి అర్థమవుతుంది మేము ఈ కాన్సెప్ట్ ఓకే, మతం గురించి ప్రచారం చేయడం ఓకే, అధ్యయనం చేయడం ఓకే, కానీ మేము ఎంచుకున్న ప్రాంతము తప్పు, న్యూయార్క్ కాకుండా సో వేరే ప్రాంతానికి వెళ్ళాలని చెప్పేసి ఎక్కడ మంత్రతంత్రాలకు ఈ ఆధ్యాత్మికతకు వాల్యూ ఉంటుందో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ప్రపంచ పటం మొత్తం జల్లెడ పడతారు. ఇట్లా పట్టంగా అనిబిసెంట్కు ఇండియా కనిపిస్తుంది. ఇంకా ఇండియా వచ్చేస్తుంది అనిబిసెంట్ అండ్ ఈ బ్లెవెటిస్కి అండ్ ఆల్కట్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. పీడిఎఫ్ కొంచెం కష్టము. నేను ఈ మోడర్న్ ఇండియా అయిపోయేలోపు పీడిఎఫ్ ఒకటేసారి నోట్స్ మొత్తం పంపిస్తా. అది మరి ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే రైట్. వీళ్ళు 1893లో వస్తారు ఇండియాకి. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇదే ఇయర్లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతాడు, అనిబిసెంట్ ఇండియాకి వస్తుంది. సో రెండు సంఘటనలు ఒకే ఇయర్లో జరుగుతాయి. ఇయర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది. అంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళిండు, ఆ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. గాంధీజీ వెళ్ళిపోతాడు, మన అనిబిసెంట్ ఇండియాకి వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ రైట్. ఇండియాకి వచ్చింది. ఇంకా ఈ దివ్య జ్ఞాన సమాజం గురించి ప్రచారం చేస్తూ ఉన్నది. ఎక్కువ మందిని అయితే పొందింది అనుచరులుగా, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఈ అనిబిసెంట్కి తయారైనలు. ఇక్కడ అధ్యక్షుడు మాత్రం ఇంకా అల్కటే ఉన్నాడు. ఇంకా ఈ అల్కట్ మరణిస్తాడు. నెక్స్ట్ అధ్యక్షురాలు అవుతుంది ఈ దివ్య జ్ఞాన సమాజంకి మన అనిబిసెంట్. అధ్యక్షురాలు అయిపోయింది. అట్లా నెక్స్ట్ 1914 వస్తుంది. కాలం గడిచిపోయింది. 1914 వచ్చింది. కొంచెం ఓల్డ్ లేడీ అయిపోయింది ఆమె, యంగ్ లేడీ కాదు ఇప్పుడు. రైట్. ఈ 1914లో ఇంకా ఐర్లాండ్కి వెళ్ళిపోతుంది. ఒకసారి ఐర్లాండ్కి పోయిన కాలంలో అక్కడ హోమ్ రూల్ ఉద్యమం అనేది జరుగుతున్నది. సో హోమ్ రూల్ ఉద్యమంలో ఐర్లాండ్ విజయం సాధిస్తుంది. బ్రిటిష్ నుంచి హోమ్ రూల్ని పొందుతుంది. ఏంటి హోమ్ రూల్ అంటే? వాస్తవంగా ఇది స్వతంత్రం కాదు, ఇండిపెండెన్స్ కాదు, నాట్ కంప్లీట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్. మరి ఏంటిదంటే జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఈ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అనేది ఐర్లాండ్లో ఉన్న ప్రభుత్వం చేసుకుంటుంది. ఈ చట్టాలు అనేవి బ్రిటిష్ గవర్నమెంట్ చేస్తుంది. బ్రిటిష్ గవర్నమెంట్ చట్టం చేస్తే ఆ చట్టాన్ని అమలు మాత్రము లోకల్లో ఉన్న ఐరిష్ పీపుల్స్ చూసుకుంటారు. ఇదే హోమ్ రూల్ అంటే ఇంటి దగ్గర నుంచి పరిపాలన. సింపుల్ చెప్పాలంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అదే అనుకోండి. ఆఫీస్కి వెళ్ళకుండా ఆఫీస్ యొక్క పనులు ఇంట్లో చేయడము. బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో ఉంటూనే ఐరిష్ గవర్నమెంట్ ఐరిష్లో పరిపాలన చేయడమే హోమ్ రూల్, నాట్ ఇండిపెండెన్స్. సో ఇదే కాన్సెప్ట్ బాగున్నది. సో ఇండియా కూడా ఇటువంటి కాన్సెప్ట్ అవసరం అని చెప్పేసి అనిబిసెంట్ కొత్త థింకింగ్ పవర్తో ఇండియాకి వస్తుంది. మళ్ళీ ఇదే 1914లోనే వస్తుంది. వచ్చేసి ఇక్కడ న్యూ ఇండియా అనే దినపత్రిక, కామన్ వీల్, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కామన్ వీల్ అనేది అందరి సంక్షేమము తెలుగులా.
ప్రశ్న అడగవచ్చు, అందరి సంక్షేమం వారపత్రిక ఎవరిదంటే మనము తెలుగులో చదువుకోకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో ఇది కొత్త భారతదేశం తెలుసు మనకు తెలుగు పేపరు అంటే ఈ గ్రూప్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మిగతా ఎగ్జామ్స్ కానీ ఇంగ్లీష్లో ప్రశ్న ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది. ఆ ట్రాన్స్లేషన్ ఇబ్బంది అవుతుంది. ఈ కామన్ వీల్ నౌన్స్ని మార్చొద్దు. వాస్తవంగా వాళ్ళు నౌన్స్ని కూడా ట్రాన్స్లేషన్ చేస్తారు కొన్నిసార్లు. కాబట్టి ఈ కామన్ వీల్ అంటే అందరి సంక్షేమం అని చెప్పేసి ఈ రెండు పత్రికలు స్థాపిస్తుంది. ఇదేమో డైలీ న్యూస్ పేపరు, ఇదేమో వారపత్రిక వీక్లీ మ్యాగజైన్ అని చెప్పేసి. సో న్యూ ఇండియా పత్రికలో ఒక న్యూస్ సెంటెన్స్ రాస్తుంది. ఏంటిదంటే ఇంగ్లాండ్స్ నీడ్ ఈజ్ ఇండియాస్ ఆపర్చునిటీ. అంటే ఇంగ్లాండ్ యొక్క అవసరము అనేది భారతదేశం యొక్క అవకాశము అని రాస్తుంది. ఏంటి ఇంగ్లాండ్ అవసరం అంటే ఈ 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది కదా, ఇంకా స్టార్ట్ అయిన వరల్డ్ వార్లో ఇండియన్స్ పాల్గొనాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. అది ఇంగ్లాండ్కి అవసరం, మనము హాజరని చెప్పేసి. ఇండియాకి ఇది అవకాశము, మన డిమాండ్స్ మేము పాల్గొంటాం కానీ మా డిమాండ్స్ మీరు తీర్చాలని చెప్పేసి డిమాండ్స్ కొన్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి రాస్తూ ఉంటుంది. ఎవరు పట్టించుకోరు ఏమని. బట్ ఈ హోమ్ రూల్ మనం చేయాలి. మన డిమాండ్ ఏంటంటే హోమ్ రూల్. నేను చూసిన ఐర్లాండ్ వెళ్ళి వాళ్ళు ఉద్యమం చేసిండ్రు, సక్సెస్ అయ్యారు, మనం సక్సెస్ అవుతామని చెప్పేసి హోమ్ రూల్ గురించి ఫస్ట్ టైం అనీ బెసెంట్ రాస్తుంది న్యూ ఇండియా పత్రికల్లో. ఎవడు పట్టించుకోడు. అది అలా ఉంచితే నెక్స్ట్ ఈ రెండు స్టోరీలు అయిపోయినాయి. ఒకటేమో ఫస్ట్ వరల్డ్ వార్ ఇంగ్లాండ్ది. సో ఇంగ్లాండ్కి అవసరం అని చెప్పేసి ఈమె స్టోరీ రాసింది. అట్లా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఈ డాట్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ మనం కనెక్ట్ చేసుకోవాలి. అదే హిస్టరీ. నెక్స్ట్ ఈ మూడోది బ్యాక్గ్రౌండ్ తిలక్. ఈ తిలక్ బ్యాక్గ్రౌండ్ ఇదేమో ఫస్ట్ వరల్డ్ వార్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, 1914కి వచ్చినాము. సెకండ్ బ్యాక్గ్రౌండ్ అనీ బెసెంట్ 1914కి వచ్చినాము, న్యూ ఇండియా పత్రికలో అది రాసింది. తిలక్ కూడా 1908లో మనం చూసినాము, అరెస్ట్ అయిపోయిండు. సెడిషన్ యాక్ట్ కింద, రాజద్రోహం కింద అరెస్ట్ అయిపోయిండు. ఇంకా 6 years జైల్లో ఉన్నాడు. 1914లో బయటకు వస్తాడు. 14లో ఈ ఇండియా మొత్తంలో సెడిషన్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఫస్ట్ వ్యక్తి తిలక్. ఈ ఆంధ్రాలో హిస్టరీ వాళ్ళకి, ఆంధ్రాలో అయితే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు కాబట్టి అతనికి ఆంధ్ర తిలక్ అని చెప్పేసి బిరుదు వచ్చింది. తెలంగాణ వాళ్ళకు ఆయన పేరు అవసరం లేదు. రైట్. ఈ తిలక్ 1914లో బయటకు వచ్చిండు. జనరల్గా జైలు నుంచి బయటకు వస్తే మన ఆత్మీయులు వస్తారు. తిలక్ కోసం ఎవరూ రాలేదు. ఇన్ఫ్యాక్ట్గా ఆయన అతివాద త్రయం అని చెప్పేసి ఈ లాల్, ఈ బాల్, ఈ పాల్, ఈ అరబిందో ఘోష్. ఈ బాల్ అంటే మన తిలక్ మహారాజ్. ఓకే. లజపతి రాయ్ అమెరికా వెళ్ళిండు, ఫర్దర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళిపోతాడు. ఈ పాల్ బిపిన్ చంద్రపాల్ రిటైర్ అయిపోయిండు, యాక్టివ్గా లేడు ప్రజెంటు. అరబిందో ఘోష్ అయితే సన్యాసిగా మారిపోయిండు. ఇక పాండిచ్చేరి నేటి పుదుచ్చేరిలో స్థిరపడ్డాడు ఒక సన్యాసిగా. ఓకే. ఇంకా తిలక్కి చాలా బాధిస్తుంది. సో ఇతను కూడా ఈ జైల్లో ఉన్న కాలంలో మితవాదిగా మారిపోతాడు. ఈయన ఏమంటాడంటే రేపటి అంటే నిన్నటి అతివాదులే నేటి మితవాదులుగా మారిపోతారు, సహజము, వయసుతో పాటు నెమ్మదిస్తాం కాబట్టి మితవాదిగా మారిపోయినా. నన్ను ఐఎన్సీలో తీసుకోమని చెప్పేసి ఐఎన్సీ ఆఫీసుకి వెళ్ళి అడిగితే ఈ గోపాలకృష్ణ గోఖలే, ఇన్ఫ్యాక్ట్ ఈ తిలక్ గురువు గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, మహమ్మద్ అలీ జిన్నాకి రాజకీయ గురువు కూడా గోఖలే. ఈయన హిందూ, ఆయన ముస్లిం, ఈయన రాజకీయ గురువు. ఈ లక్నో ఒప్పందం క్లాస్ అయితే మంచిగా వినండి. ఆ జిన్నా సెక్యులరిస్టా మనకి ఏదో మొత్తం మీద అర్థమవుతుంది. రైట్. ఈ గోఖలే కూడా హిందూ, ఆ ముస్లిం అయిన జిన్నాకి రాజకీయ గురువు. ఈ గోఖలే అండ్ ఫిరోజ్ షా మెహతా వీళ్ళు కురువృద్ధులుగా ఈ ఐఎన్సీలో
ఇద్దరు కూడా తిలక్ యొక్క రాకని వ్యతిరేకిస్తారు. నువ్వు అతివాదిగా ఉన్నావు, సో వద్దు అని చెప్పేసి. గోఖలే అయితే "అరే నువ్వు ఎట్లా తయారైనవు, నా ట్రైనింగ్ పొందినవు కానీ నువ్వు అతివాదిగా మారిపోయినావు" అని చెప్పేసి తిలక్ని తిట్టిపోస్తాడు. తిలక్ ఇక నిరాశతో మధ్యాహ్నం అవుతుంది, ఎండ కాస్తుంది, అలసిపోతాడు, చెట్టు కింద పడుకుంటాడు. సాయంత్రం అవుతుంది, ఇంకా గాలి దుమారం ఎక్కువ వస్తుంది, సాయంత్రం అయింది కాబట్టి. లేస్తాడు, ఈయన ఫేస్కి ఒక పేపర్ తగిలిపోతుంది. ఆ పేపరే న్యూ ఇండియా. సో న్యూ ఇండియా పేపర్ తగిలింది. అందులో ఈ హోమ్ రూల్ అనే పదం చూసిండు, ఇంకా స్టోరీ మొత్తం చదివిండు. మన అనీ బెసెంట్ రాసిన కథ ఏదైతే ఉందో ఆ ఇంగ్లాండ్స్ నీడ్ ఈజ్ ఇండియాస్ అని చెప్పేసి అది మొత్తం చదివిండు. అర్థమైంది ఈ అనీ బెసెంట్ అట ఎవరో. ఈ అనీ బెసెంట్ యొక్క కాన్సెప్టు నా కాన్సెప్టు. ఈయన జైలుకు పోకముందు స్వరాజ్యం అంటే స్వతంత్రం అన్నాడు. జైలు విడుదల అనంతరము ఆ బ్రిటిష్ యొక్క చిత్రహింసలు తట్టుకోలేక స్వరాజ్య అంటే స్వయం పాలన మాత్రమే అని చెప్పేసి మారిపోయిండు. ఇద్దరి కాన్సెప్ట్ ఒకటే అని చెప్పేసి పోయి కలుద్దామని ఈ అనీ బెసెంట్ ఇంటికి వెళుతాడు. సో ఇది మూడవ స్టోరీ. అంటే 1914లో ఏమైంది, ఇంగ్లాండ్కి అవసరం ఏర్పడింది. సో తిలక్ అనీ బెసెంట్ కలిసిపోతారు. అది మనకు ఇప్పుడు మళ్ళీ ఈ కాలంలోకి వచ్చినాం. తిలక్ అనీ బెసెంట్ 1914 పరిస్థితి. తిలక్ అనీ బెసెంట్ ఇంటికి వెళ్తాడు. మే కమిన్ మేడం అంటాడు, ఆమె ఎస్ కమిన్ అంటది. ఇంకా తిలక్ వెళ్ళి మాట్లాడతాడు. మేడం మీరు రాసిన న్యూ ఇండియా ఆ హోమ్ రూల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నా కాన్సెప్ట్ కూడా అదే. నేను మితవాదిగా మారిపోయినా, స్వరాజ్యం అంటే స్వతంత్రం కాదు స్వయం పాలన మాత్రమే అని చెప్పేసి తిలక్ అనీ బెసెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఛాయ్ తాగుతూ లేదా కాఫీ తాగుతూ. అనీ బెసెంట్ ఓకే మరి మనం ఇక హోమ్ రూల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి చెప్తుంది. నో, వెరీ బిగ్ నో. ఎందుకంటే ఈ ఐఎన్సి నుంచి నేను ఎప్పుడైతే బయటకు వచ్చినో అప్పుడే బ్రిటిష్ నన్ను పూర్తిగా అణిచివేసింది. సో మనం వ్యక్తిగతంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే బ్రిటిష్ ప్రభుత్వము తీవ్రంగా అణిచివేస్తుంది. మనకి కంపల్సరీ ఇండియాలో ఏ ఉద్యమం చేపట్టినా కూడా ఐఎన్సి సపోర్ట్ కావాలి. సో మనం ఐఎన్సిలో పోయి జాయిన్ కావాలని చెప్పేసి ఈ ఫస్ట్ ఎయిమ్ తిలక్ ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే జైలు విడుదల అనంతరము ఐఎన్సిలో జాయిన్ కావాలి. నన్ను వాళ్ళు చేర్చుకుంటలేరు కాబట్టి ఫస్ట్ నువ్వైతే పోవని 1914లో ఐఎన్సిలో ఫస్ట్ టైం జాయిన్ అవుతుంది అనీ బెసెంట్. సో జాయినింగ్ ఇన్ 1914 ఈ ఇయర్ ఒక ఎగ్జామ్లో వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. 1914లో ఐఎన్సిలో అనీ బెసెంట్ తిలక్ కారణంగా తిలక్ పుష్ చేస్తేనే వెళ్ళి జాయిన్ అయిపోతుంది. ఇంకా అనీ బెసెంట్ హిందూ మతం మీద అంతకుముందే ఎక్కువ సభలు పెట్టి ఉంది కాబట్టి ఐఎన్సిలో ఉన్నది ఎక్కువ హిందువులే కాబట్టి ఆమెను ఆహ్వానిస్తారు ఈ మితవాదులు. ఆమె వెళ్ళిపోతుంది, తిలక్ గురించి చెప్తూనే ఉంటుంది. సో 1915 వస్తుంది. ఈ తిలక్ని జాయిన్ చేసుకోమని మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది అనీ బెసెంట్. అప్పుడు కూడా వీళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఇక తిలక్ అండ్ అనీ బెసెంట్ ఇద్దరు వ్యక్తిగతంగా ఇక తప్పలేదు కాబట్టి హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు వ్యక్తిగతంగా. ఇది ఐఎన్సి ఆధ్వర్యంలో జరగలేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. హోమ్ రూల్ కాన్సెప్ట్ ఎవరిది అంటే న్యూ ఇండియా పత్రిక ద్వారా అనీ బెసెంట్ ఇది. అది ప్రశ్న వస్తుంది. ఫస్ట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే మళ్ళీ అనీ బెసెంట్ కాదు, ఇక్కడ మన తిలక్ మహారాజ్. సో 1916 ఏప్రిల్లో కర్ణాటకలోని బెలగాంలో ఈ తిలక్ మహారాజు ఆయన యొక్క హోమ్ రూల్ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాడు. వెరీ ఇంపార్టెంట్ ఇది. హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిందేమో తిలక్ మహారాజ్, హోమ్ రూల్ కాన్సెప్ట్ ఏమో ఈ అనీ బెసెంట్ ఇది. సో బెల్గాంలో తిలక్ మహారాజ్ స్టార్ట్ చేసి పెద్ద సభ పెడతాడు, ఒక స్లోగన్ ఇస్తాడు, స్వరాజ్యము నా జన్మ హక్కు, సో సాధించి తీరుతా అని చెప్పేసి స్వరాజ్యము సాధిస్తా, స్వరాజ్య ఈజ్ మై బర్త్ రైట్, ఐ షెల్ హ్యావ్ ఇట్ అని చెప్పేసి స్లోగన్ ఇస్తాడు ఈ హోమ్ రూల్ ఉద్యమ కాలంలోనే. ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు ప్రేక్షకులు, నువ్వు లోకమాన్య, లోకానికే పెద్ద అని చెప్పేసి లోకమాన్య బిరుదిస్తారు. ఇదే హోమ్ రూల్ ఉద్యమ కాలంలో నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చింది.
స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పింది హోమ్ రూల్ ఉద్యమ కాలంలోనే. ఇంకా అప్పుడే లోకమాన్య బిరుదు కూడా వస్తుంది ఈ తిలక్ మహారాజ్కి. రైట్. ఈ తిలక్ హోమ్ రూల్ లీగ్కి అధ్యక్షుడు మళ్ళీ తిలక్ కాదు మళ్ళా. సో జోసెఫ్ ఈయన అధ్యక్షుడు. ఈ జోసెఫ్ బ్యాప్టిస్టా, ఈ బ్యాప్టిస్టా అనే వ్యక్తి అధ్యక్షుడు. ఈయన అధ్యక్షుడు. కార్యదర్శి సెక్రటరీ కెల్కర్, కేసి కెల్కర్. తిలకు హోమ్ రూల్ స్థాపించిండు బెల్గాంలా, స్లోగన్ ఇచ్చి పడేసిండు. అధ్యక్షుడు మాత్రం జోసెఫ్ బ్యాప్టిస్టా. నెక్స్ట్ సెక్రటరీ ఎవరంటే కెల్కర్. ఈ తిలక్ యొక్క శాఖలు మొత్తం 6 ఉంటాయి 4 ప్రాంతాలల్లో. ఈ ఫస్ట్ అయితే కర్ణాటక అండ్ బీరర్, సెకండు సెంట్రల్ ప్రావిన్సీ, తెలుగులో చెప్పాలంటే మధ్య పరాగణాలు. 3 వచ్చేసి మహారాష్ట్ర ఎక్స్క్లూడింగ్ బాంబే, బాంబే కాకుండా మహారాష్ట్ర. ఈ బాంబే మాత్రం అనిబిసెంట్ హోమ్ రూల్ లీగ్ ఉంటుంది. ఈ 2 వేరు పనిచేస్తాయి ఒకటే లక్ష్యంతోనే. సో కర్ణాటక బీరర్ అండ్ సెంట్రల్ ప్రావిన్స్ అండ్ మహారాష్ట్ర బాంబే కాకుండా. ఈ తిలక్ యొక్క హోమ్ రూల్ కార్యాలయం ఎక్కడ ఉన్నది? స్థాపించింది బెల్గాంలా, ఇదేమో పూణే. హెడ్ క్వార్టర్ వచ్చేసి పూణే. తిలక్ ఫేమస్ కాబట్టి అక్కడే స్థాపిస్తాడు. మొత్తము ఎన్ని అంటే ఈ 6 శాఖలలో 14,000 మంది జాయిన్ అవుతారు, చాలా ఎక్కువ మంది. అదే అనిబిసెంట్ చూస్తే 200 శాఖలు, బట్ ఓన్లీ 7,000 పీపుల్ మాత్రమే జాయిన్ అవుతారు. తిలక్కే ఎక్కువ ఫేత్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి వస్తారు. సో ఈ తిలక్ యొక్క లక్ష్యం ఏంటి? హోమ్ రూల్ యొక్క లక్ష్యం ఏంటిదంటే ఈ అనిబిసెంట్ తిలక్ ఇది కూడా ఇద్దరిది హోమ్ రూలే, కాకుంటే ఈయన పేరు వచ్చేసి స్వరాజ్య బట్ నాట్ కంప్లీట్ ఇండిపెండెన్స్, ఓన్లీ హోమ్ రూల్ అని చెప్పేసి రాసుకోండి ఇక్కడ. సెకండ్ ఇది ఇంపార్టెంట్. సో లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చెప్పింది ఇతనే. సో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయండి అంటే ఈ మహారాష్ట్రతో పాటు గుజరాత్ మీరు ఏర్పాటు చేయండి గుజరాతీ భాషకి, కర్ణాటక ఏర్పాటు చేయండి కన్నడ భాషకి. అట్లా అంటే భాషా పరంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పిండు. థర్డ్ది ఎడ్యుకేషన్ ఇన్ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాషలో, వర్నాక్యులర్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాషలో విద్యా బోధన చేయాలి. సో 3 లక్ష్యాలు. తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ లక్ష్యం ఏంటి? ఇది ఒక్కటే ఆన్సర్ పెట్టద్దు, 1 2 3 ఉండి 4 ఆల్ అని ఉంటుంది. సో పైవన్నీ అంటే మనం ఇక్కడ చూస్తాము, తిలక్ అనగానే హోమ్ రూల్ వెళ్ళిపోతుంది, ఇది ఆన్సర్ పెట్టేస్తాము. బట్ ఇవి 2 కూడా ఆయన లక్ష్యాల్లో ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్, ఆన్సర్ 4 వస్తుంది. ఇది తిలక్ గురించి. ఇది సో 3 లక్ష్యాలు, 3 ప్రాంతాలు, 6 శాఖలు, 14,000 మంది, 2 అధ్యక్షులు. నెక్స్ట్ మన అనిబిసెంట్, ఈమెది 1916 సెప్టెంబర్. సో కొద్దిగా లేట్గా స్టార్ట్ చేస్తుంది. ఐఎన్సి వాళ్ళు ఫోర్స్ చేయడంతో లేట్ స్టార్ట్ చేస్తుంది అనిబిసెంట్. ఈమె మద్రాసులో, ఆయనదేమో బెల్గాములో స్టార్ట్ చేసింది. ఈమె కార్యాలయం కూడా మద్రాసులోనే. సో స్థాపన అండ్ హెడ్ క్వార్టర్ మద్రాస్. దీనికి గౌరవ అధ్యక్షులు సో సుబ్రహ్మణ్యం అయ్యర్. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఉద్యమ కాలంలో అనిబిసెంట్ని అరెస్ట్ చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వము. అరెస్ట్కి నిరసనగా ఈ సుబ్రహ్మణ్యం అయ్యర్ యొక్క నైట్ హుడ్ లేదా సర్ బిరుదు, ఈ సర్ బిరుదుని వెనక్కి ఇచ్చేస్తాడు, రినౌన్స్ చేస్తాడు సుబ్రహ్మణ్యం అయ్యర్. ఈ సర్ లేదా నైట్ హుడ్ బిరుదుని వెనక్కి ఇచ్చేస్తాడు. కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు, ఈ బిరుదులు వెనక్కి ఇవ్వడం అనేది ఈ గాంధీజీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉంటుంది. ఆ ఉద్యమంలో ఒక మార్గము అది. ఇక్కడ మాత్రం ఎవరు చెప్పరు, ఈయన స్వతహాగా ఫస్ట్ టైం బ్రిటిష్కి వ్యతిరేకంగా బిరుదులు వెనక్కి ఇచ్చింది గాంధీజీ కాదు. ఎవరు అంటే ఈ సుబ్రహ్మణ్యం అయ్యర్.
ఈ ఎన్సీఎంలో కైజర్ ఏ హిందూ అని చెప్పేసి మన గాంధీజీ వెనక్కిస్తాడు. తర్వాత ఈ జలియన్ వాలా బాగ్ ఉదంతానికి నిరసనగా ఈ ఠాగూర్ కూడా తన బిరుదుని వెనక్కి ఇచ్చేస్తాడు. అవి కొన్ని కాన్సెప్ట్లు వేరే ఉంటాయి. రైట్. సుబ్రహ్మణ్యం అయ్యర్ ఫస్ట్ టైం వెనక్కి ఇచ్చేసిండు బిరుదు. ఇది ఎందుకు నొక్కి చెప్పడం అంటే ప్రశ్న ఇంతవరకు పడలేదు, పడవచ్చు ఇక్కడ, వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఈ ప్రధాన కార్యదర్శులు, తిలక్కేమో కెల్కర్, ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు. సో జార్జి లేదా జార్జ్ అరుండెల్, దీన్ని అరుండెల్ అంటారు, ఎరుండెల్ స్పెల్లింగ్ అయితే ఇది అరుండెల్ కావచ్చు. నెక్స్ట్ రామస్వామి అయ్యర్, సుబ్రహ్మణ్యం అయ్యర్, రామస్వామి. ఈ అయ్యర్లు ఏంటంటే అందరూ మద్రాసు వీళ్ళంతా. సో రామస్వామి అయ్యర్ అని చెప్పేసి. ఇంకా ఈ అన్బిసెంట్కు కోశాధికారి కూడా ఉన్నాడు. ఇవన్నీ తెలుగు అకాడమీ బుక్లో ఉన్నాయి. కోశాధికారి బిపి వాడియా. రైట్. ఆ పేర్లను గుర్తుపెట్టుకోవద్దు. మీరు పీసీ ఎగ్జామ్ విఆర్ఓ అయితే ఇట్ట జస్ట్ ఈ అన్బిసెంట్ 16 సెప్టెంబర్లో మద్రాసులో స్థాపించింది. సుబ్రహ్మణ్యం అయ్యర్కు ఈ సర్ అనే బిరుదు వెనక్కి ఇస్తాడు ఆమె అరెస్ట్ నిరసనగా. ఈ పేర్లన్నీ అవసరం లేదు అంతగానము ఈ పీసీ విఆర్ఓ రాస్తే. డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్కి అవసరము. ఇక్కడ ఈ జార్జ్ అరుండల్ ఎవరైతే ఉన్నారో ఈయన భార్య ఈ రుక్మిణి అరిండల్. సో రుక్మిణి అరిండల్ అనే అమ్మాయి, ఈమె భరతనాట్యంకి ఫేమస్. భరతనాట్యంకి ప్రచారం తీసుకొచ్చింది ఎక్కువ ఈమెనే. ఆ ప్రశ్న వస్తుంది ఎగ్జామ్లలో. ఫ్యాక్ట్ బిట్స్ అవి. ఈ బీపీ వాడి ఎవరంటే ఇండియా మొత్తంలోనే తొలి కార్మిక సంఘం స్థాపిస్తాడు మద్రాస్. సో మద్రాస్ లేబర్ యూనియన్ అని చెప్పేసి, మద్రాస్ లేబర్ యూనియన్. ఈ ఫస్ట్ టైం ఇండియా మొత్తంలోనే తొలి లేబర్ అది ఒక యూనియన్, అది మద్రాస్ లేబర్ సంఘం అని చెప్పేసి, కార్మిక సంఘం. సో ఇది అన్బిసెంట్ లక్ష్యం కూడా హోమ్ రూలే. ఇద్దరి లక్ష్యము హోమ్ రూల్, ఇది కామన్. వేరు వేరు ఎందుకు స్థాపిస్తారంటే అది ఇంకా వాళ్ళ రీజన్స్ ఏవే ఉంటే మనకు తెలియదు. మొత్తమే ఇద్దరు కలిసే పనిచేసింది, విభేదాలు రాలేదు లీడర్స్ లెవెల్లో. సో మరి ఇది ఇంకా ఎవరన్నా ఈ తిలక్ కాకుండా, ఈ అన్బిసెంట్ కాకుండా ఇంకెవరైనా జాయిన్ అయినలా అంటే ఎస్, చాలామంది ఈ ఐఎన్సీలో ఉన్న మితవాదులు అందరూ జాయిన్ అవుతారు 16 ఎండింగ్ కల్లా. తర్వాత మహమ్మద్ అలీ జిన్నా జాయిన్ అవుతాడు. ఈ జిన్నా ఏంటిదంటే ఈ అన్బిసెంట్ లీగ్లో బాంబే శాఖకి అధ్యక్షుడు. ఇది ప్రశ్న వస్తుంది. సో బాంబే శాఖకి అధ్యక్షుడు ఎవరు అంటే అన్బిసెంట్ లీగ్కి మన మహమ్మద్ అలీ జిన్నా. ఈ మహమ్మద్ అలీ జిన్నా ఈ ఐఎన్సీలో సభ్యత్వం ఉంటుంది అండ్ ముస్లిం లీగ్లో కూడా సభ్యత్వం ఉంటుంది. రెండు పార్టీల్లో ఉన్న ఏకైక వ్యక్తి ఈ మహమ్మద్ అలీ జిన్నా. అప్పుడు ఆ టైంలో 1930s వరకు కూడా ఈ మహమ్మద్ అలీ జిన్నా లౌకికవాది. ఫస్ట్ నేను భారతీయుని, తర్వాత ముసల్మాన్ అని చెప్పి చెప్పింది ఈ మహమ్మద్ అలీ జిన్నా. రైట్. ఈ బాంబే శాఖకి ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. మన జవహర్లాల్ నెహ్రూ కూడా ఇదే ఈ హోమ్ రూల్లో జాయిన్ అవుతాడు, ఈ అన్బిసెంట్ యొక్క శాఖలో, తిలక్ శాఖలో కాదు. రైట్. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే ఈ తిలక్ అన్బిసెంట్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. అందులో ఫేమస్ నెహ్రూ అండ్ మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ మరి బ్రిటిష్ గవర్నమెంట్ ఎట్లా స్పందించింది? సో రెస్పాండ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఎట్లా అంటే సివియర్ అంటే ఎక్కువ మొత్తంలో తీవ్రంగా అణిచివేస్తుంది ఉద్యమాన్ని. ఈ తిలక్ని అన్బిసెంట్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేస్తే ఉద్యమం ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతారు కాబట్టి అప్పుడు ఈ భారత రాజ్య కార్యదర్శి ఎవరు? ఎడ్వర్డ్ మాంటేగు. సో ఎడ్వర్డ్ మాంటేగు ఒక మాట అంటాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, మనం ఉద్యమాన్ని ఎంతగా అణిచివేస్తే అంత ఉవ్వెత్తున లేచి వస్తుంది, వీళ్ళ అరెస్ట్ చేయొద్దు, విడుదల చేయమంటాడు. ఒక స్లోగన్ చెప్తాడు, శివుడు తన భార్యని 50 ముక్కలు చేస్తే
ఆ భార్య చనిపోకపోగా 50 మంది భార్యలు పుట్టుకొస్తారు. ఇది శివుని భార్య అనుకోండి. ఈమె 50 ముక్కలు చేస్తే ఈమె చనిపోదు, 50 మంది వస్తారు పార్వతులు. అంటే మనం తీవ్రంగా అణచివేస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి మనం అణచివేత చేయొద్దు, సామరస్యంగా దీన్ని సాల్వ్ చేస్తా అని చెప్పేసి ఆగస్టు 1917లో ఆగస్టు డిక్లరేషన్ ప్రకటిస్తాడు. ఆగస్టు డిక్లరేషన్ ఇందులో ఏముంటుందంటే, మీరు ఫస్ట్ అయితే ఈ ఉద్యమాన్ని నిలిపివేయండి, హోమ్ రూల్ లీగ్ని. మేము క్రమానుగతంగా రెగ్యులర్ బేసిస్లో ఒకటేమో ఏది మీరు అన్నట్టు హోమ్ రూల్, స్వయం పాలన. సెకండ్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఇస్తాం. సో రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటు, బాధ్యతాయుత గవర్నమెంట్ ఇస్తాం. ఇస్తాం మీకు, స్వయం పాలన హోమ్ రూల్ ఇస్తాము, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తాడు. ఈ ఆగస్టు డిక్లరేషన్ మళ్ళీ మనకి ఈ 3వ వీడియో 1990 చట్టంలో మళ్ళీ వస్తుంది. రైట్, ఇది నమ్ముతుంది అనిబిసెంట్, నమ్మేసి ఉద్యమాన్ని దాదాపుగా ఆపేస్తుంది. బట్ తిలక్ మాత్రం ఆపడు. కాకుంటే తిలక్ తన కేసు విషయంలో ఏంటి కేసు అంటే, ఈ తిలక్ మీద ఒక బుక్ రాస్తాడు, వాలంటైన్ చిరోల్. సో వాలంటైన్ చిరోల్ ఒక బుక్ రాస్తాడు తిలక్ మీద, ఇండియన్ అన్రెస్ట్ అని చెప్పేసి. ఈ బుక్లో తిలక్ గురించి, తిలక్ చాలా కోపిష్టి, భారత అశాంతి పితామహుడు అని బుక్ రాస్తే, ఈ వాలంటైన్ మీద తిలక్ లండన్ వెళ్ళి కేసు వేస్తాడు, నా పరువు మొత్తం పోయిందని చెప్పేసి. సో తిలక్ ఆ కేసు బిజీలో ఉంటాడు, అనిబిసెంట్ కన్ఫ్యూజ్లో ఉంటుంది. తిలక్ ఏమో లేడు, ఆగస్టు డిక్లరేషన్ వచ్చింది, ఉద్యమాన్ని ఇంకా కొనసాగిద్దామా బంద్ చేద్దామా అని చెప్పేసి ఆ డైలామాలో ఉంటుంది. మొత్తానికి ఉద్యమం అనేది ఆగిపోతుంది ఈ ఆగస్టు డిక్లరేషన్ వల్ల. చివరికి మరి ఈ హోమ్ రూల్ లీగ్ ఈ రెండు ఏమైతాయి అంటే, దీనికి గాంధీజీ అధ్యక్షుడు అవుతాడు 1920లో. గాంధీజీ అధ్యక్షుడు అయ్యి ఈ హోమ్ రూల్ లీగ్ పేరుని స్వరాజ్య సభగా మార్చి 1921లో ఐఎన్సిలో కలిపేస్తాడు. అర్థమైంది అది? తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్, తిలక్ మరణిస్తాడు 1921లో, కాబట్టి తిలక్ లేడు. ఇక అనిబిసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్ని స్వరాజ్య సభగా మార్చి చివరికి 21లో ఐఎన్సిలో కలిపివేస్తాడు గాంధీజీ. 1920లో హోమ్ రూల్ లీగ్కి అధ్యక్షుడిగా ఎన్నుకోబడతాడు, స్వరాజ్య సభగా మారుస్తాడు, ఐఎన్సిలో కలిపేస్తాడు గాంధీజీ. అట్లా హోమ్ రూల్ లీగ్ అనేది ముగిసిపోయింది కథ. సో మన నెక్స్ట్ క్లాస్లో ఈ ముస్లిం లీగ్ ఐఎన్సి ఎలా కలిసింది, తిలక్ క్యారెక్టర్ ఏంటి, ఆ జిన్నా ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.